గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనమందరం కూడా సినిమాలు చూస్తాం, అందులో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తాం. బట్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వెనకాతలు ఉండే కష్టం ఏంటో ఎప్పుడైనా ఆలోచించామా? లేదు కదా. సో అందుకే మీ ముందుకు ఈరోజు ఒక మంచి సౌండ్ ఆర్టిస్ట్ని అయితే పట్టుకొచ్చేసాను. ఇతనేం చేస్తారంటే సినిమాలో మనకి వినిపించే చిన్న చిన్న మీనియచర్ సౌండ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫైటింగ్ సౌండ్స్ వరకు ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ రూమ్లోని. సో అవి ఏంటి, ఎలా ఉంటాయి, ఆ వర్క్ ఏంటి, సో అతను ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మనతో పాటు ఈరోజు శ్రీను గారు ఉన్నారు, ఫాలీ సౌండ్ డిజైనింగ్ ఆర్టిస్ట్ అనమాట. మరి ఈ ఫాలీ సౌండ్ అంటే ఏంటి అని చెప్పి అతని మాటలు తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్. సో సార్, ఈ ఫాలీ సౌండ్ అంటే ఏంటంటే సార్ ఇది? ఫోలీ అంటే ఇప్పుడు మామూలుగా సినిమాలో మనం బ్యాక్గ్రౌండ్ చూస్తుంటాం కదా. బ్యాక్గ్రౌండ్ వచ్చే సౌండ్లు అంటే సినిమాలో ఫుడ్ స్టెప్స్ కానీ, ఓకే, మన బ్యాక్గ్రౌండ్ వచ్చే ఇప్పుడు ఏదైనా హీరో ఏదైనా గ్లాస్ పగల కొట్టేది కానీ, ఏదైనా మందు తాగేది కానీ, ఏదైనా పెద్ద గొలుసు లాంటి కొట్టేది కానీ, మామూలుగా అంటే ఎఫెక్టిబుల్గా ఉండే సౌండ్లన్నీ మేము చేస్తుంటాం. ఫాలీ సౌండ్స్ ఇవన్నీ చేస్తుంటారు. సో మీరు ఫాలీ ఆర్టిస్ట్కి ఎలా స్టార్ట్ చేశారు అసలు? ఫాలీ ఆర్టిస్ట్గా యాక్చువల్లీ నేను సౌండ్ ఇంజనీర్ అయిదాం వచ్చాను. ఓకే, సౌండ్ ఇంజనీర్ అయిదాం వచ్చి సౌండ్ ఇంజనీర్ కంటే ఫాలీ ఆర్టిస్ట్కి కొంచెం మంచి డిమాండ్ ఉందని చెప్పేసి బయట కొన్ని రోజులు చూశాను. ఓకే, సౌండ్ ఇంజనీర్గా అంత పెద్దగా అనిపించలేదు. ఫాలీ ఆర్టిస్ట్గా కొద్దిగా టైం పడుతుందని తెలిసింది. ఓకే, టైం పెట్టినా పర్లేదు, కొద్దిగా ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇందులోకి వచ్చేసారు మీరు. ఓకే, అండ్ ఇక్కడ చూస్తున్నాను చాలా పోస్టర్లు అయితే ఉన్నాయి, ఇవన్నీ మీరే చేసినవా సార్ ఇవి? ఇవన్నీ వీటన్నిటికీ అసిస్టెంట్గా చేశాను. ఓకే, అసిస్టెంట్గా చేశారు. ఓకే ఓకే, మిగతా సినిమాలకి ఇప్పుడు నేను ఓన్గా చేసుకున్నాను. అందులో సినిమాలో ఓకే, లోపల స్టూడియోలు ఉన్నాయి. ఓకే, అండ్ అలానే సార్ ఈ ఫాలీ సౌండ్ వర్క్లోని మీకు బాగా కష్టమైంది ఏమనిపిస్తుంది? అంటే లైక్ కొన్ని ఎఫెక్ట్స్ మనకి కష్టంగా అనిపిస్తాయి కదా, సో అలా ఏమైనా కష్టంగా అనిపించాయా మీకు? కష్టం ఏమనిపించదు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటే ఏదైనా కష్టం అనిపించదు. ఓకే, అంటే సినిమాకి టైం ఉందనుకోండి కష్టం ఏమనిపించదు, అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. స్టెప్ బై ఒక సినిమాకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పెట్టినప్పుడు తక్కువ టైం ఇచ్చారు అనుకోండి, టైం ఏమి ఎక్కువ పడుతుంటది, మనకేమో వర్క్ కాదు కదా. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఫాలీ సౌండ్ అంటే ఈ మినీ సౌండ్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్నవి లైక్ తాగడం ఇవన్నీ, మరి ఈ ఫాలీ సౌండ్ కి సౌండ్ ఎఫెక్ట్స్ కి మధ్య తేడా ఏంటుంటది? సౌండ్ ఎఫెక్ట్స్ ఫాలీ రెండు ఒకటే. రెండు ఒకటే. లైన్ లో కూడా ఇప్పుడు యాక్చువల్లీ అవి కూడా ఇప్పుడు ఏమైనా పంచులు అనుకోండి, అవి కూడా రికార్డ్ చేసినాయి. ఓకే, రికార్డ్ చేసినాయి, బట్ అవి ప్రాసెస్ చేసి అవి కొన్ని మనం సిస్టమ్ లో చేసుకుంటాం. ఓకే, మామూలుగా మనం ఫాలీ అనేది చేస్తే కొద్దిగా లైవ్ గా ఉంటది. ఇట్లా ఇప్పుడు ప్రెసెంట్ ఈ సీన్ లో ఇట్లా జరుగుతుంది అనేది మనకి ఆ ఇంటెన్షన్ తెలుస్తుంది మనకి. ఓకే, అంటే మీరు ఏ ఇయర్ లో వచ్చి ఉంటారు ఇండస్ట్రీకి? నేను యాక్చువల్లీ 2008 లో వచ్చాను. 2008 లో వచ్చారు. ఓకే, 8 లో వచ్చేసి అంటే వేరే పని చేసుకుందాము, ఇండస్ట్రీలోనే చేద్దామనే వచ్చాను. ఓకే, బట్ మనకి ఇక్కడ వెంటనే అవకాశాలు దొరికాయి కదా, ప్లస్ ఏం చేద్దామని కూడా తెలియదు మనకు. స్టార్టింగ్ ఊరు నుంచి మనం ఎక్కడి నుంచో వచ్చాం. బట్ సౌండ్ ఇంజనీర్ అయితే కొంచెం బాగుంటుంది అనుకుని సౌండ్ ఇంజనీర్కి వచ్చాను. ఓకే, దాని తర్వాత సౌండ్ ఇంజనీర్ కంటే ఇంకా ఫోలీ ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని చాలా రోజుల తర్వాత తెలిసింది. ఓకే, తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 6-7 years పడుతుందని చెప్పారు. అయినా పర్లేదని చేశాను, బట్ బాగుంది ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సీన్లోని ఒక ఫాలీ సౌండ్ డిజైన్ చేయాలంటే అంటే ఒక మొత్తం సినిమాలో ఎంతసేపు పడుతుంది మనకి? అంటే అది మామూలుగా మనం చెప్పడానికి ఇంత టైం పడుతుందని చెప్పలేము. విజువల్ చూసి చెప్పొచ్చు. విజువల్ చూసి చెప్పొచ్చు. అంటే విజువల్ కి సపరేట్ సౌండ్, ఒక్కొక్కరు ఒక స్టైల్ తీస్తారు కదా. ఓకే, కొన్ని మేకింగ్ బాగుంటాయి కాబట్టి కొన్ని సీన్లు అనుకోండి ఒక్కొక్క రోజు ఒక రీల్ మొత్తం చేస్తాం 1 day లోనే. ఓకే, కొన్ని సినిమాలకి ఒక సీన్ చేయడానికి కూడా 1 day పడుతుంది.
ఒక సీన్ 1 డే ఒక scene one day పడితే 2 days కూడా పడుతుంది. ఓకే. ఫైట్ So- సీక్వెన్స్ వస్తే ఇంకెక్కువ టైం పడుతుంది. ఫైట్ సీక్వెన్స్ అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. సో మనం ఇలా మాట్లాడుకుంటే చూసే వాళ్ళకి కొంచెం అర్థం అవ్వదు కాబట్టి మనం ఫాలీ సౌండ్ అంటే ఏంటని చెప్పి ఒక చిన్న డెమోన్స్ట్రేషన్ చూపిద్దాం. మరి మీరు రెడీయా? ఓకే రెడీయా మరి చేద్దామన్నా. సో ఇప్పుడు మనం ఫాలీ సౌండ్ డిజైనింగ్ స్టూడియోలో అయితే ఉన్నాం. చూసారు కదా మొత్తం ప్రాపర్టీస్ అన్ని ఎలా ఉన్నాయో, ఒక చంద్రముఖి గజ్జలు కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక చిన్న వీడియో డెమోన్స్ట్రేషన్ అంటే ఎలా ఉంటుంది వర్క్ అనేది చూపడానికి. లైక్ కలేజా సినిమాలో సీన్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ నుంచి పొడిసిన తర్వాత పరిగెట్టుకుంటూ హీరో కారుని ఢీకొని తర్వాత వచ్చే సీన్. సో దానికి సౌండ్ డిజైనింగ్ ఎలా చేస్తారు అనేది మనం చూద్దాం. మరి మీరు రెడీయా? రెడీనా? రెడీ అనగానే ఓకే. బ్యాలెన్స్ సౌండ్. ఇది ఓన్లీ గుద్దుకునేది. దానికి ఇంకొక లేయర్ ఇద్దాం. ఇట్లా పడ్డప్పుడు ఓకే. గ్లాస్ అంటే పడిలే కదా. సో ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసుకొని మిక్స్ చేస్తాం. ఇంకా దానికి ఇంకా లేయర్ వేయచ్చు. ఇప్పుడు అక్కడ డస్ట్ ఇట్లా వచ్చేసింది కదా, ఓకే, శాండ్, దాని గురించి అంటే ఈ శాండ్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది మనకి? అలా ఓకే 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 చూద్దాం. చూద్దాం, దాన్ని ఉంది. రెడీ బా. ఇంకో లేయర్ దానికి టేక్. ఆ శాండ్కి అంటే ఒక్కొక్క లేయర్ అట్లా యాడ్ చేసుకుంటూ సీన్కి. మీరు ఇందాక అడిగారు కదా, ఒక సీన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఎట్లా అంటే ఎంత వరకు ఉంటుందో తెలియదు. సినిమా చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. సో మనకి ఒక్క సీన్ కి 3 డిఫరెంట్ లేయర్స్ ఉపయోగపడ్డాయి. ఇంకా పడతాయి. ఓకే. హీరో పరిగెట్టుకుంటూ వచ్చేది అని, ఇట్లా పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు క్లాత్ రేజింగ్ అయినా పరిగెట్టుకుంటూ, అల్లూరు సీతారామ క్లాత్ వచ్చినప్పుడు ఏంటంటే ఓకే క్లాత్ రఫింగ్ సౌండ్ వస్తుంది. ఓకే. ఒక యాక్సిడెంట్ టైప్ ఆఫ్ సీన్ చూసాం. అండ్ ఇప్పుడు ఇంకొక సీన్ కూడా చూపిద్దాం మనం. ఒక హర్రర్ సీన్ చూపిద్దాం మనం. ఓకే. సో ఇప్పుడు మనం రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న రాఘవ కాంచన మూవీలో ఒక చిన్న హర్రర్ సీన్ ని రీక్రియేట్ చేయబోతున్నాం. సో అది ఎలా వస్తుందో చూద్దాం మనం. సో స్టార్ట్ చేసేద్దాం మరి ఇంకా. ఓకే. ఓకే, ఇది ఒక లేయర్ అన్నమాట. ఇది ఒక లేయర్. దీనికి కిర్ర తిరిగేది కూడా ఒక క్రీచ్ ఇస్తే ఓకే. సో ఇవి ఒక 2 లేయర్స్ వచ్చాయి మనకి. అక్కడ ఆమె స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసినట్టు కూడా వస్తుంది సౌండ్. ఆవిడ సీన్ లో ఆపలేదు. సో ఓకే, ఇదో హర్రర్ సీన్ చూపెట్టు. ఇప్పుడు ఇంకొక సీన్ చూద్దాం. బాగా ట్రెండింగ్ ఈ మిర్చి సినిమాలోని ప్రభాస్ గారు కార్ డోర్ మీద చేపెట్టినప్పుడు ఒక గ్లాస్ సౌండ్ అనేది వస్తుంది. సో ఆ సౌండ్ ఒక్కసారి రీక్రియేట్ చూపిస్తారా మా కోసం? ఓకే ఓకే. ఇది ఒక లేయర్. దీనికి ఇంకో లేయర్. ఇప్పుడు గాజులు ఎలా డైరెక్ట్ గా పట్టేసుకుంటున్నారు, మీ చేతులు అలవాటు అయిపోయింది అంటారా? ఓకే. ఇట్లా కూర్చున్నట్టు. ఓహో, పడుతుంటే అంటే ఇవన్నీ స్పెషల్ బోనస్లు మనకి. ఓకే. అండ్ ప్రభాస్ గారిది ఇంకో సీన్ కూడా చేద్దాం మనం. సలార్ మూవీలోని ఒక మంచి యాక్షన్ ప్యాకెట్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ ప్రభాస్ గారు కత్తి తీసినప్పుడు ఆ సౌండ్స్ గట్రా ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం. మరి చేసేద్దాం. ఇంకా ఆల్రెడీ ఇక్కడ సలార్ అయిపోయింది, ఇక్కడ ఖాన్ సర్కస్ సలార్.
కింద పడింది. దానికి ఒక లేయర్ ఇవ్వచ్చు మనం. ఓకే. ఇదో లేయర్. ఓకే. ఇంకా ఎగ్జాక్ట్ సీన్ యొక్క సౌండ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇంకా హీరో క్లాత్, ఆయన నడిచేది ఫుడ్స్, అంటే ఆయన చేసే మూమెంట్లు అన్ని ఒక్కొక్కటి స్టెప్ బై అన్ని డివైడెడ్ మూమెంట్స్. అంతే అవన్నీ సెట్ చేసుకుంటే అన్ని మనం సెట్ చేసుకుని అవి అంత ఎఫెక్టివ్ గా మనం చూపించగలం. ఓకే. ఇప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ సీన్ ఒకటి చూద్దాం మనం. లైక్ రాజారాణి మూవీ చూసే ఉంటారు అందరూ మాక్సిమం. సో ఆ మూవీలోని నజీరియా గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ ని ఒక్కసారి చేసి చూద్దాం మనం. పడేది. ఓకే. అదొక లేయర్ ఇద్దాము. ఓకే. లేయర్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయి ఫ్లై అయ్యేది, కింద పడేది, జారేది, అయినా ఒక ట్రాక్ లో వచ్చేసి ఇవన్నీ ఒక ట్రాక్ లోకి వచ్చేసి సపరేట్ అయిపోతుంది. ఫస్ట్ ఓన్లీ తగిలింది మాత్రం లేయర్ వేద్దాం. తగిలింది బ్లడ్ వచ్చింది ఒకటే. బ్లడ్ వచ్చింది అంటే మళ్ళీ సపరేట్ వచ్చేస్తుంది. మళ్ళీ సపరేట్ లేయరా? ఓకే. ఓకే. సో ఫస్ట్ ఏ లేయర్ చేద్దాం అంటారు? ఫస్ట్ మన కారమే పడిందా? ఓకే. ఇది ఒక లేయర్. అమ్మాయి క్లాత్ తను పడిపోయిన తర్వాత క్లాత్ అదొక లేయర్. ఓకే. మూవీ ఎవరికి ఎలాగో తెలియదు కానీ నాకు మాత్రం ఆ సీన్ లైవ్ లో చూస్తుంటే అలాగే జరిగినట్టు అనిపిస్తుంది. ఓకే. సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్స్ అన్ని కలుపుకుంటే మనకు ఎగ్జాక్ట్ సౌండ్ వచ్చేస్తుంది. సో ఈ లేయర్స్ కూడా మనం కలుపుకొని చూద్దాం. అండ్ ఇప్పుడే సీన్ చేద్దాం, మీరే చెప్పండి. నేను ఏం చెప్పినా చేసేస్తున్నారు ఈజీగా మీరు. లేదు మీరే చెప్పాలి. అంటే మాకు రెగ్యులర్ అంటే మాకు టాస్క్ కదా, ఏ సినిమా ఎట్లా వస్తుందని మాకు తెలియదు. అంటే లైక్ ఇప్పుడు మీరు ఇచ్చిన మ్యూజిక్ లో మీకు బాగా కష్టంగా అనిపించిన మ్యూజిక్ ఏది? కష్టంగా ఏం పోయేది, కాకపోతే టైం ఎంత పడుతుందో తెలియదు. మెయిన్ అదే కష్టం అని ఏముండదు, టైం ఎక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కలా ఉంటుంది కదా, దానికి ఇంకా ఎక్కువ లేయర్స్ ఏమైనా దొరకకుంటే మేము వెళ్ళి కొనుక్కొచ్చుకుని మరీ తీసుకొచ్చి చేస్తాం. లైవ్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒకలాగా అట్లా. సో ఇప్పుడు కాంచనా మూవీలోని లారెన్స్ గారు వికెట్ ఇలాగా అటు ఇటు తిప్పి కొబ్బరికాయని కొట్టిన ఒక సీన్ ఉంటుంది. సో కాంచనా గురించి ఎక్కువ ఎందుకు అడుగుతారంటే రీ రిలీజ్ ఉంది, అది కొంచెం ట్రెండింగ్ కాబట్టి, అండ్ మా ప్రేక్షకులు కూడా కొంచెం ఆనందిస్తారు కాబట్టి హర్రర్ అంటే. సో ఆ వికెట్ సీన్ మనం ఒకసారి రీక్రియేట్ చేద్దాం. మాడకనే వికెట్ వచ్చింది. ఇది ఒరిజినల్, ఇది అంటే వేరే టోన్ అయితే అంత టోన్ రాదు, సేమ్ అయితే బాగుంటుంది. ఓకే. అన్ని ఒక సింగిల్ చూస్తే మీకు అన్ని సినిమాలు స్టార్టింగ్ వచ్చేస్తాయి కదా అందరికన్నా. అంటే చూడాలని అర్థమైపోతుంది ఎట్లా చేయాలి అని. కాదు, ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ ఉంది అనుకోండి, లైక్ సరదాగా స్పిరిట్ వేసుకుందాం. ఓకే. సో దానికి ఒకవేళ మీరు సౌండ్ చేయాలంటే మీకు సినిమా అంతా ఫస్ట్ వచ్చేది కదా కాపీ? ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ సినిమాకి ముందే అంటే మనకి ఏది షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక కొన్ని అంటే యాక్షన్ సీన్ చేస్తారు కదా, వాటికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందే ఇచ్చేస్తారు. మాకు ముందే ఇచ్చేస్తారు, మీకు రా కాపీ ఇచ్చేస్తారు. మీరు వాటికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే. అంటే ఒక 2-3 months పడుతుంది ఒక్కొక్కసారి. అంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇచ్చాను కాబట్టి టైం సరిపోదు కదా, యాక్షన్ పార్ట్ షూట్ చేయగానే పంపించేస్తారు. అందుకే కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయింది అంటుంటారు. ఎందుకేనా? ఓకే. కరెక్ట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి తొందర, అంటే ఇట్లా ఐడియా ఉన్న వాళ్ళకు తొందర వచ్చేస్తుంది. ఓకే. మా పని మేము చేసుకుంటాం. ఓకే. సో ఒకసారి దీన్ని రీక్రియేట్ చేసి చూద్దాం మనం. ఇది ఒకటి సింగిల్ టేక్లు ఇచ్చేసేద్దాం. సింగిల్ టేక్లో చేద్దాం. ఓకే. లేయర్లు కూడా అక్కర్లేదు ఇంకే. ఇది ఒక లేయర్. ఓకే. ఇంకెక్కువ స్పీడ్ అయినాయి కాబట్టి దానికి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఒక లేయర్. సో ఈ సౌండ్ మనం అంటే ఇప్పుడు సౌండ్ న్యాచురల్ గా రికార్డ్ చేసాం కాబట్టి దీన్ని ఒక ప్లగ్ ఇన్ వేసుకుని మనం ఎంత ఏ లెవెల్ పెంచుకుంటే అంత పెంచుకోవచ్చు. ఓకే. సో సౌండ్ పెంచుకోవడం మన చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉంటుంది. ఓకే.
ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బాహుబలి మూవీలో నుంచి ఒక్క సీన్ చేద్దామండి. లైక్ ప్రభాస్ గారు గుర్రం మీద పరిగెట్టుకుంటూ వస్తారు, ఆ సీన్ ఒక్కసారి చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రికార్డింగ్ అంతా కూడా ఈ మైక్ లోనే అవుతుందమ్మా? ఈ మైక్ లో రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి స్టూడియోలోకి సేమ్ డబ్బింగ్ లానే, డబ్బింగ్ లో ఆహా. వాయిస్ రికార్డ్ అవుతుంది, Okay. సౌండ్ రికార్డ్. ఇక్కడ ఓన్లీ సౌండ్ ఒకటి రికార్డ్ అవుతుంది. మరి అందుకుంటుంది మైక్ అంతవరకు? అమ్మో, అది చాలా కాస్ట్లీ మైక్. ఓకే ఓకే ఓకే. అంటే ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్ గా దానికి కాస్ట్ దాన్ని? అంటే ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క మైక్ వాడతాం అన్నట్టు. Okay. ఇంకా వేరే మైక్ ఉంది TLM అని, అది 1,15,000. 1,15,000 పడుతుంది. ఇంకొకటి ఇది ఎంత పడుతుంది మనకి? ఇది ఇట్లాంటి డస్ట్ సీన్లకు ఇదే వాడతాం. ఇది ఏకేజే కానీ ఇది 13,000, ఒక 15,000 ఉంటుంది అంతే. ఓకే, ఇది 15 ఉంటుంది. అంటే ఒక్కొక్క సీన్ కి ఒకటి వాడతాం అనమాట. ఓకే, అంటే ఇంటెన్స్ మట్టి సీన్స్ scene. ఏమైనా ఉంటే వాటికి కొంచెం పెద్ద మైక్ యూజ్ చేస్తారు. సో డస్ట్ చిన్న చిన్న క్లాత్లు, మ్మ్. చిన్న చిన్న సౌండ్లు క్యాప్చర్ చేయడానికి ఆ మైక్ వాడతాం. డస్ట్ గానీ ఏదైనా పెద్ద పెద్ద కొట్టేది గానీ అవి మళ్ళీ ఆ మైకులు ఖరాబ్ అయిపోతాయి కదా, అవి చిన్న చిన్నవి తీసుకుంటాయి. అందుకు చిన్న మైక్స్ వాడుతున్నారు. Mic ఓకే ఉంది. ఓకే ఓకే. వాటర్ కూడా ఇదే వాడతాం. వాటర్ కూడా ఇదే వాడతారు. వాటర్ కొట్టినప్పుడు పడింది అనుకోండి, మ్మ్. అట్లాంటి మైకులు పోతాయి. అవును మళ్ళీ 1,50,000 పెట్టి మళ్ళీ కొనుక్కోలేం కదా. అవును అవును. అంటే ఒక సీన్ కి మ్మ్. ఏదైతే సో ఇలాగా సీన్స్ ఇలా చేస్తున్నప్పుడు పోతుంటాయి ఆ మైక్స్ ఏమైనా? పోతాయి పోతుంటాయి. డస్ట్ అవన్నీ వెళ్ళిపోతాయి కదా లోపలికి. ఆహాహా, అంటే ఓకే. డబ్బింగ్ అంతా ఏం పోవు, మ్మ్. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కి తొందరగా ఖరాబ్ అయిపోతాయి. మట్టి వీటికి గానీ, fast water గా గానీ. అంటే పోతుంటాయి. ఇట్లా మన కోపంతో కొడతాం కదా వాటర్, మ్మ్, మ్మ్. ఏ అంటే ఆయన ఓకే, ఎట్లా ఏ మూమెంట్ లో కొడతాడో మనం ఆ మూమెంట్ లో ఇస్తాం కాబట్టి అది చూసుకో మైక్ వెళ్ళిపోతూ ఉంటాయి మైకుల మీద కూడా. ఓకే, సో నార్మల్ గా ఎంత ఉంటుంది ఒక శాలరీ, పోనీ రెమ్యూనరేషన్ అనుకోవచ్చు, ఒక ఫోలీ ఆర్టిస్ట్ కి ఎంత ఉంటుంది? ఫాలో ఆర్టిస్ట్ కి ఇంత అని ఏం లేదు, ఓకే, ప్రాజెక్ట్ బట్టి మాట్లాడుకోవడం. ప్రాజెక్ట్ బట్టి మీరు ఇందాక మాట్లాడుకోవచ్చు. అడిగారు కదా, మ్మ్. ఒక సీన్ కి ఎన్ని రోజులు పడుతుంది, ఒక మ్మ్, సినిమాకి ఎన్ని మ్మ్, రోజులు పడుతుంది. అదే మన సీన్ చూస్తేనే తెలుస్తుంది. మీరు అన్నారు Okay. కదా ఇందాక ఎన్ని లేయర్లు వేస్తారని, మ్మ్, మ్మ్, మ్మ్. ఇంకా అన్ని లేయర్లు వేయాలి, ఇంకా ఎక్కువ కూడా వేయాలి ఓకే, అట్లా అని. సో ఇప్పుడు సినిమాని షార్ట్ బట్టి ఫిల్మ్ short. తీసుకుందాం. షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ అంటే తక్కువ ఉంటుంది. సో మరి అలాగా షార్ట్ ఫిల్మ్ కి ఇలా ఎఫెక్ట్స్ కావాలి అంటే ఎంత మీరు ఛార్జ్ చేస్తారు? షార్ట్ ఫిల్మ్ కి ఇప్పటికి నేను దాదాపు చాలా వేసిన, దాదాపు మ్మ్. ఒక 600 చేయొచ్చు. మ్మ్. కానీ ఇంత అని ఎవరిని అడగలేదు, ఎందుకంటే దేవుని దయ వల్ల నాకు సినిమాలు చాలా ఉన్నాయి, ఓకే. అసలు చేయలేని సినిమాలు ఉన్నాయి నాకు. మ్మ్. బట్ షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళు ఎట్లుంటే కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ లో ఉండి, ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంటారు. ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎందుకు కొంచెం కొంచెం డబ్బులు మ్మ్. దాచుకొని మరి చేస్తారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు నేను ఇంతనే ఎప్పుడు తీసుకోను, వాడు Okay. ఎంత ఇస్తే తీసుకుంటా. మ్మ్. బట్ వానికి ఎక్కువ మంచి అనిపిస్తే ఇంకెక్కువ ఇస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం ఇంత అని బట్టి. నేను డిమాండ్ చేయను. ఓకే, షార్ట్ ఫిల్మ్ కి మీరేం డిమాండ్ కొన్ని ఫ్రీగా కూడా చేసి ఇచ్చినాయి చాలా. ఓకే, సో ఇప్పుడు వరకు ఇలాగ మూవీస్ లో సీన్స్ ఇవన్నీ డెమోన్స్ట్రేట్ చూపెట్టాం. ఆ. ఇప్పుడు నార్మల్ గా నేను చెప్తూ ఉంటాను, మీరు రీక్రియేట్ చేస్తుంటారా? ఓకే. ఓకే, మరి లైక్ ఒక కాయగూరలు కట్ చేసిన సౌండ్ ఎలా ఉంటుందో చూపెట్టండి మాకు. ఓకే. ఇదో సౌండ్ మ్మ్. అంటే నిజంగా కాయగూరలు కట్ చేయరు, ఇలా చేస్తారన్నమాట. అంటే ఇట్లా ఇంత సౌండ్ ఉంటేనే సినిమాలకి వినిపిస్తుంది. ఓకే, న్యాచురల్ కట్ చేసినాం అనుకోండి అంత సౌండ్ రాదు, ఎఫెక్టివ్ వచ్చినా వినిపిది కదా. ఓకే, మనం ఒరిజినల్ కట్ చేస్తే అంత సౌండ్ మనకి వినిపించదు, మ్మ్. సినిమాటిక్ గా ఉండడానికి. ఇంకా Okay. కొంచెం మెత్తగా కావాలంటే ఇట్లా మ్మ్. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేసుకుని ఆ ఎఫెక్ట్ వేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఒక ఆడపిల్ల కానీ చిన్నపిల్ల కానీ పట్టీలతో కానీ గజ్జలతో కానీ పరిగెట్టిన సౌండ్, నేను కళ్ళు మూసుకుంటాను, ఎగ్జాక్ట్ పరిగెట్టినట్టు ఉండాలి నాకు. ఓకే, ఇప్పుడు చిన్నపిల్ల అయిపోయింది కదా, చంద్రముఖి పరిగెడితే ఎలా ఉంటుంది చూపెట్టండి సార్.
ఓకే. నేనే నీ రాజుని. ఓకే. అవును, పుష్పలో కూడా ఎగ్జాక్ట్ ఇదే సౌండ్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు ఒక ఫైట్ సీన్ అవుతున్నప్పుడు లైక్ ఈ పంచింగ్ చేసుకున్నప్పుడు సౌండ్స్ వస్తుంటాయి కదా, ఆ సౌండ్ని ఎలా చేస్తారు? లైక్ పాత సినిమాలు అంటే డిషుమ్ మనం సౌండ్ వచ్చేవి, ఇప్పుడు కొంచెం మారాయి. ఒక స్టైల్ ఇంటెన్సిటీ మనం సెట్ చేసుకోవడం. ఈ తన్నిన సీన్లు కూడా ఇలాగే చేస్తారా? ఓకే. బట్టి సినిమాని బట్టి, ఫోర్స్ని బట్టి. ఓకే. ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు ఇందాక అడిగారు కదా, ఎన్టీఆర్ గారు అందులో కొడతారు కదా, రామ్ చరణ్ కదా. అవును, RRR మూవీలో. అమ్మో, మీకేమైంది అన్న సడన్గా అంటే రామ్ చరణ్ గారు పోలీసారేమి? ఓకే. ఒక క్రికెట్ సౌండ్ ఏదైనా చూపెట్టండి. డిఫరెంట్ బాల్ మనం నిజంగా కొట్టక్కర్లేదు అయితే ఇలాగా. సౌండింగ్ ఓకే. అట్లా అంటే ఇంకా కొన్ని అంటే బాల్ ఫ్లై అయినప్పుడు ఏం చేస్తామంటే ఈ క్లాత్ తీసేసి ఇట్లా పెడతాం. ఇలా పెట్టేసి ఇది ఒక డిఫరెంట్ స్టైల్. ఓకే. ఇట్లా ఫ్లై అయినప్పుడు బాల్ పరిగెడితే ఇట్లా గడ్డిలో పరిగెడుతుంది కదా. అవును. ఇలా స్టప్ బౌల్ చేసినప్పుడు కూడా వేసేది, బౌల్ చేసినప్పుడు వేసేస్తే. ఓకే. క్యాచ్ కింద పడినప్పుడు. ఓకే. సో క్యాచ్ పెట్టేది. ఈ టేపే మన గడ్డి. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర ఇన్ని టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, సో వీటిలో మీరు మోస్ట్గా యూజ్ చేసేది ఏంటి? అంటే ఎవ్రీ ప్రాజెక్ట్లో బాగా యూజ్ అయ్యే ఐటమ్ ఒకటి. అదే చెప్పాను కదా, ఇదే యూజ్ అయితే ఏమి ఉండదు. షూస్, చెప్పులు అనేది రెగ్యులర్ కామన్. షూస్, చెప్పులు ఇవి కామన్గా ఉంటాయి. ఓకే. అండ్ మీరు చేసిన ప్రాజెక్టుల్లోని మీకు బాగా నచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? లైక్ మీరు సౌండ్ డిజైనింగ్ చేసిన వాటిలో. అట్లా ఏం లేదు, ఏదో ఒకటి చెప్పండి మా సాటిస్ఫాక్షన్ కోసం ఒకటి. అట్లా అట్లానేం లేదు. మాకు సినిమాకి వర్క్ చేస్తే కొంచెం డైరెక్టర్ వాళ్ళు ఇట్లా అబ్బాయి దీన్ని బాగా చేసినారు అని కొంతమంది గుర్తిస్తారు. అట్లాంటివి మంచి అనిపిస్తాయి. మంచి సేఫ్ ప్లే అయితే నీట్గా వర్క్ అనేది అన్నీ ఒకేలానే చేస్తాం. ఓకే. కొంతమంది డబ్బులు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా, ఎందుకంటే వర్క్ ఎన్ని రోజులు చేస్తాం అనేది ఎవరు చూడరు కదా. స్టార్టింగ్ అంటే నువ్వు డేలో చేస్తావా, నైట్లో చేస్తావా, ఒక రోజులో చేస్తావా, 4 రోజులు చేస్తే ఎవరు చూడరు. వర్క్ ఎట్లున్నదని మనకు కనిపిస్తుంది. ఓకే. బట్ డబ్బులు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అన్నిటికీ ఒకేలానే చేస్తాం. దేన్ని ఒకేలా చేస్తారు. ఓకే. సో ఇక్కడ సెటప్ అంతా చూస్తాం. మరి ఈ సౌండ్స్ ఎక్కడికి వెళ్తాయి అనేది ఆ స్టూడియో కూడా ఒకసారి మనం చూసేద్దాం వెళ్ళి. ఓకే. సో ఇప్పుడు మనం సౌండ్ డిజైనింగ్ స్టూడియోలో అయితే ఉన్నాం. అక్కడ విన్న సౌండ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఎస్ఎఫ్ఎక్స్ అవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మన బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సిస్టంలోని చూడండి ఇన్ని టైప్స్ ఆఫ్ లేయర్స్ అయితే ఉన్నాయి మనకి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సౌండ్ ట్రాక్ అనమాట. టోటల్ ఎన్ని ఉంటాయి బ్రో ఇవి? ఇవి తక్కువ, ఇంకొక
25 టీజర్ కాబట్టి కొంచెం తక్కువ, అదే మూవీ అయితే 50 అట్లా పైన పడతాయి. 50 పైన పడుతుంటాయి. సో ఇది నాకు తెలిసి ఒక 1 minute ఎంత ఉంటుంది అనుకుంటాను. సో ఆ 1 minute దానికి ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాక్స్ యాడ్ చేసి ఒక సినిమాటిక్ ఫీల్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ స్పీకర్స్ కూడా ఏ కంపెనీ స్పీకర్స్ అవి? యమహా HS8. యమహా. ఓకే. ఆ సౌండ్ కూడా వింటుంటే నిజంగా థియేటర్ లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. అంటే వీటి కోసం స్పెషల్ గా తీసుకున్న స్పీకర్స్ అండి? ఓన్లీ థియేటర్ ఓకే. థియేటర్ సంబంధించిన, అంటే అక్కడ సౌండ్ ఎలా వస్తుందో చూసుకోవడానికి ఇక్కడ థియేటర్ కి సంబంధించిన స్పీకర్లు సెపరేట్ ఉంటాయి. మామూలుగా రెగ్యులర్ ఈ డీజే అక్కడ ఉంటాయి కదా, అవి పని చేయి, అవి వేరే ఉంటాయి, ఇవి వేరే ఉంటాయి. ఫుల్ సినిమాటిక్ ఇవి. ఫుల్ సినిమాటిక్ ఇవి. అదే అర్థమైపోతుంది రాగానే సౌండ్ గట్రా కొట్టేస్తుంది. సో ఓకే, ఈ వర్క్ అంతా ఇలా జరుగుతుంటుంది. సో ఈ 1 minute టీజర్ చేయడానికి మీకు ఎంతసేపు పడి ఉంటుంది? ఒక 3 days పడుతుంది. 3 days వరకు పడింది. ఓకే. 24 hours వర్క్ చేస్తూనే ఉంటారు కదా మీరు. సో ఓకే, 3 days పడుతుంది, ఇంకా ఎక్కువ కూడా పడుతుంది, బట్ చెప్పలేము ఇక విజువల్. అంటే ఇక్కడ ఇన్ని పోస్టర్లు ఉన్నాయి, ఇవన్నీ మనం చేసిన సినిమాలే, ఇవన్నీ మీరు చేసినవి. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నేను ఇక వేయలేక దాదాపు ఒక 400+ ఉంటాయి సినిమాలు, 400 పైన ఉంటాయి సినిమాలు, లైవ్ చేసిన సినిమాలు. ఏది అంటే మా ఫాలో చేసిన సినిమాలు 400 పైన ఉంటాయి. ఇంట్లో నేను చూసిన మూవీలు కూడా చాలా ఉన్నాయి. త్రిముఖం ఉన్నట్టుంది, రీసెంట్ గా రిలీజ్ అయింది. నిన్ననే రిలీజ్ అయింది సినిమా, సన్నీ లియోన్. ఓకే. ఇప్పుడు ఇంకా ఆహా సిరీస్ కదా అది, హోమ్ టౌన్. ఓకే. ఇంకా మొన్న ఇప్పుడు రిలీజ్ కి ఇప్పుడు నా సినిమాలే ఒక 10 ఉన్నాయి. మీరు ఫాలో ఇచ్చినవి ఒక 10 సినిమాలు, సొంత సినిమాలు. ఓకే. ఫాలో అని కదా మొత్తం. ఓకే. ఓకే. ఇంకా బయట ఓన్ మూవీస్ 10 ఉన్నాయి. ఓకే. ఇంకా బయట సౌండ్ ఇంజనీర్ల దగ్గర కూడా చేస్తా, ఎందుకంటే ఫాలి ఆర్టిస్టులు తక్కువ ఉన్నారు, వాళ్ళకు కూడా నేనే చేస్తా ఫాలి. సో వాళ్ళకి కూడా మీరే చేస్తుంటారు. నా ఓన్ సినిమాలే 10 ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి 5th 6th ఇంకో సినిమా రిలీజ్ ఉంది, మన ఈ అప్సరర్ అనే ఐడియా ఉంది కదా, క్రాక్ లో ఆ అమ్మాయి లేడీ ఓరియంటెడ్ చేసింది. ఓకే. బ్లడ్ రోజ్ మూవీ, బ్లడీ రోజ్ ఉంది. ఒకటి ప్రేమ కడలను సినిమా ఉంది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి, ఒక 10 సినిమాలు దాకా. సో మీ స్క్రీన్ పైన చూసి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వీటిని ఆనందించినా కానీ వాటి వెనకట్లు ఎంత కష్టం ఉంటుందని చెప్పి మాకైతే నిజంగా ఈ రోజే తెలిసింది. మా వ్యూవర్స్ కూడా నాకు తెలిసి ఇప్పుడే చూస్తున్నట్టు ఉన్నారు. సో మనోడు మాత్రం కంటిన్యూస్ పని చేస్తూనే ఉన్నాడు. సో ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీను గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే స్క్రీన్ బ్యాక్ సైడ్ లో ఎంత జరుగుతుందో, ఒక ఆర్టిస్ట్ కష్టం ఎంత ఉంటుందో అని చెప్పేసి చాలా బాగా మా అందరికీ కూడా చూపెట్టారు, వివరించారు. అండ్ అలానే డెమోలో కూడా చూపెట్టారు మాకు. అంతా మేము ఒక టీమ్ లాగా, మీరంతా ఒక టీమ్ లో చేసుకుంటారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇప్పటి వరకు ఫాలీ సౌండ్ మేకింగ్ వెనకట్లా ఎంత కష్టం ఉంటుంది అనేది మనం లైవ్ లోనే చూసాం. అండ్ అలానే మీకు కూడా కొత్త విషయం నేర్పించని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ఐటీ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.